చాలా సందర్భాల్లో దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోయి విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు, దేవుని దూరంగా బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనం భయము భక్తి కలిగి ఉండి దేవుని సేవించాలా, దేవుని గణపరచాలి. ఒకవేళ ఈరోజు ఇంతవరకు నామకార్థ క్రైస్తవుడు ఉన్నావేమో, కేవలం పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడువేమో, హృదయ సంబంధమైన మార్పు నువ్వు కలిగి ఉండి నిజమైన క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలనే దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు తన యందు భయభక్తులు గల వారి కోసం తన ధ్వజాన్ని నిలవబెట్టాడు. ఎందుకు అంటే సత్యము నిమిత్తం ఎత్తి పట్టడానికి. ఆయన మనల్ని ప్రేమించిన ఒక కారణం ఉంది, మనము సత్యం కొరకు బ్రతకాలని. సత్యం ఎవరు అంటే యోహాను 14:6 మనకు తెలుసు, ప్రభువుని యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునని. క్రీస్తు కొరకు మనం జీవించినట్లుగా, ఆయన కొరకు ఫలము ఫలించినట్లుగా. రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, దేవుని కొరకు ఫలం ఫలించినట్లు అంటాడు. అంటే ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అంటే మన భౌతిక అవసరాలు తీర్చబడాలి, ప్రతిరోజు మనకున్న సమస్యలను విడుదల పొందుతూనే ఉండాలి. అయితే అంతకన్నా ప్రాముఖ్యంగా మనం దేవుని కొరకు ఫలించినట్లుగా, క్రీస్తు కొరకు సత్యము నిమిత్తమై బ్రతుకున్నట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పిలుపును ఎప్పుడు మర్చిపోకూడదు.